హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. ఈ వ్లాగ్ చూసేసరికి శ్రీరామనవమి అయిపోయి ఉంటుంది. సో, మీరెలా చేసుకున్నారో కామెంట్ చేయండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్ నౌ. మేమొచ్చి మార్నింగ్ లేసి పూజ అంతా చేసేసుకున్నాము. ఎందుకంటే మాకు ట్రావెల్ ఉంది. మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తున్నాం మేము. సో, మార్నింగే లేసేసి త్వరగా లేసి స్నానం చేసేసుకొని దేవుడి దీపం అంతా పెట్టేసి స్టార్ట్ అయిపోయామనమాట తిరుపతికి. మేమొచ్చి అరౌండ్ 9:30 అలా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి వెళ్తూ మేమొచ్చి ఒకేసారి అంటే బ్రేక్‌ఫాస్ట్ లేకుండా బ్రంచ్‌లా చేసేసాము. అంటే జనరల్‌గా బయట తినము. కానీ ఏంటంటే ట్రావెల్ కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి తినాలి. ఎళ్ళేసరికి లేట్ అవుతుంది కాబట్టి మేము ఒనస్తా మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడొచ్చి అన్‌లిమిటెడ్ పిజ్జాస్ చాలా ఫేమస్. మేము కొంచెం లైట్‌గా తిందాము అని చెప్పి ఒనస్తా మాకు ఆన్ ద వే కాబట్టి అక్కడికెళ్ళాము. అక్కడొచ్చి మనకి వెజ్, నాన్ వెజ్ 2 అన్‌లిమిటెడ్ మీల్స్ తీసుకోవచ్చు. అంటే మీకు గాని కెపాసిటీ ఉంది తినగలుగుతారు అయితే. లేదు అంటే సెపరేట్‌గా పిజ్జాసు, సబ్స్, శాండ్‌విచెస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ గూడా ఉంటాయి. ట్రై చేయండి ఈసారి. సో, ఫైనల్లీ మేము తిరుపతికి రీచ్ అయిపోయాము. మాకొచ్చి ఒక 3½ అవర్స్ పడుతుందనమాట. కొంచెం స్లోగా, మెల్లిగా ఎక్కడైనా ఆగి వస్తే మాత్రం 4 అవర్స్ పడుతుంది. ఈ హైవే తర్వాత మనకి ఇంటర్నల్‌గా తిరుపతిలో ఫ్లైఓవర్స్ అంతా వేశాక చాలా టైం తగ్గిపోయింది. ఈజీగా వచ్చేయచ్చు. ట్రాఫిక్ అంతా ఇదైపోతుందనమాట. సో, చాలా బావుండింది. అంటే పీస్‌ఫుల్‌గా ఉంటుంది జర్నీ. త్వరగానే వచ్చేస్తాము. ఫైనల్‌గా వచ్చేసాం. చూస్తే మా అపార్ట్మెంట్‌లో కిందంతా కలర్‌ఫుల్‌గా ముగ్గులంతా వేసున్నారు. చాలా చేస్తున్నారు. మీ మా మమ్మీ అయితే ఎర్లీ మార్నింగే లేసి గుడికెళ్ళేసి వచ్చి ఇంకా బయటంతా క్లీన్ చేసేసుకొని ఎర్రమట్టితో ముగ్గేస్తారనమాట. మా మమ్మీకి అదే ఇష్టం కలర్స్ కంటే. అండ్ దేవుళ్ళంతా గూడా నీట్‌గా రెడీ చేసేసున్నారు. మేమొచ్చేసరికి దీపం అంతా పెట్టేశారు. తర్వాత మేమొచ్చాక ఇంకా నైవేద్యానికంతా రెడీ చేసేసుకొని హారతిచ్చారనమాట. సో, ప్రసాదంగా మేమైతే మజ్జిగ అండ్ పానకం అండ్ వడపప్పు చేస్తాము. మీరేం చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఈసారి ఫస్ట్ మ్యాంగో టేస్ట్ చేశాను. చాలా బావుండిందసలు. చాలా టేస్టీగా ఉండింది. మాకు డౌట్‌గా ఉండింది అసలు బావుంటుందా లేదా ఇప్పుడే సీజన్ కాదేమో అని జెప్పి. చాలా బావుండింది స్వీట్‌గా. అండ్ ఫైనల్లీ ఇంకా లంచ్ చేసేసాము. నేను వీడియో షూట్ జేయలేదు. ఈవినింగ్ అరౌండ్ 5:30కి అలా అంతా ఫ్రెష్ అయిపోయి నేను ఈసారి శారీ కట్టుకున్నాననమాట. మీకు గెట్ రెడీ విత్ మీ షార్ట్‌లో వస్తుంది చూడండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి మా మమ్మీ నన్ను దీపం పెట్టేసేయమన్నారు. సో, దీపం అంతా పెట్టేసాను. దీపం పెట్టేసి ఇంకా కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఈ శారీ వచ్చి ప్లెయిన్ శారీకి గోల్డ్ బార్డర్ వస్తుంది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసరికి నేను కస్టమైజ్ చేయించుకున్నాను. దీని డీటెయిల్స్ షార్ట్‌లో పెట్టాను చూడండి. ఇంకా ఈవినింగ్ నేను డైలీ జిమ్ చేస్తున్నాననమాట. జిమ్ అండ్ యోగా ఏదో ఒకటి. సో, ఇంకా జిమ్ చేయడానికి కిందకొచ్చేసాము. అండ్ ఫైనల్లీ డిన్నర్ మేథీ పరాటా చేసుకున్నాం. సో, థాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.